ఎస్ఎల్బిసి టన్నల్ విషయం మీకు గుర్తుందా? ముందుగా దీని గురించి అంటే గతంలో వీళ్ళు పనులు ప్రారంభించిన 4 రోజులకే కూలి దాంట్లో 8 మంది 8 9 మందో దాంట్లోనే జలసమాధి అయిపోయారు. కిందనో మీదనో పడితే ఎంతో శ్రమ పడితే తప్పితే ఒక 2 మృతదేహాలు బయటికి రాలే. ఇంకా 7 మంది అందులోనే ఉన్నారు. కానీ దీన్నట 20 ఏళ్ళలో పూర్తి చేస్తారట. అన్ని పరికరాలు సిద్ధం చేసుకోవాలని టన్నలు పూర్తిని ఒక్కరోజు లేట్ చేసినా సహించబోమని జేపీ అసోసియేట్స్కి స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి అట. ఇది మ్యాటర్. ఇంతవరకు దాంట్లో 7 మంది మృతదేహాలు ఇంకా జల సమాధిలోనే ఉన్నాయి. ఇంతవరకు తీసుకురాలే. ఇష్యూ ఎన్ని నెలలైంది? నాకు తెలిసి 2 రాష్ట్రాల ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలేదు కదా. అసలు ఇంతకీ ఆ 7 మృతదేహాల పరిస్థితి ఏందని కూడా చెప్పుంటే బాగుండేది. ఆ జేపీ అసోసియేట్స్కి ఆ పొయ్యి ఆ మిషన్, ఆ టన్నల్ బోరింగ్ మిషన్ దాంట్లో ఇరుక్కుంది. ఆ మిషన్ మనకే రాదు. ఇప్పుడు ఏం చేయాలి? అవన్నీ ఇప్పి వీళ్ళు కొత్త మిషన్ ఆర్డర్ ఇచ్చి దాన్ని మళ్ళీ విదేశాల నుంచి వచ్చి పైసలే లేవంటున్నారు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి కొత్త మిషన్ కొని, ఇప్పుడు నేను మీకు జేపీ అసోసియేటెడ్ కొత్త మిషన్ కొని ఇప్పుడు మళ్ళీ దాంట్లో సొరంగంలో పెట్టి తొలిచి 20 ఏళ్ళలో పూర్తి చేస్తారా? ఈయనేం చెప్తాడు? ఇరిగేషన్ 20 ఏళ్ళలోనేనట. 27 అంటే ఎన్ని రోజులు ఉంది ఇంకా? ఇప్పుడు ఆల్రెడీ 25 ఎండింగ్కి వచ్చినాము. ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం చెప్తున్నారు? ఎస్ఎల్బిసి టన్నల్ పనులను 2028 వరకు పూర్తి చేస్తామని ఆయన చెప్పిండు. ఏం చెప్తున్నాడు ఆయన? ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ 28లో. ఈయన ఏం చెప్తున్నాడు? సీఎం. ఈడికిడికే పొంతన ఉండదు. ఒక ఆయన 27 అంటాడు, ఒక ఆయన 28 అని అంటాడు. కనీసం ముందు ఆ 7 మృతదేహాలకు సంబంధించి కనీసం వాళ్ళ ఫ్లెష్ అని ఇప్పుడు దొరుకుతుంది, ఒక బోన్ దొరుకుతుందా కనీసంగా? దాన్ని క్లియర్ చేయలేకపోయింది ఇన్ని నెలలు బట్టంట. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్న జేపీ అసోసియేట్ చెప్పినా ఒక్కరోజు కూడా లేట్ అవ్వడానికి లేదట. అసలు ఉన్న స్ట్రక్చర్ పనికొస్తుందా? ఇప్పుడు దాంట్లో టెక్నికల్ ఇష్యూస్లో ఆ మిషన్, ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అసలు పనికొస్తుందా? ఆ విషయం కనీసం ప్రజలకు చెప్తే అర్థమవుతుంది కదా. అరే గీడ ఉన్న యూరియా కొరత తీర్చలేకపోతున్నారు. 7 ఊర్లకు కలిపి 200 బస్తాలు వచ్చినాయి. కొట్టుకొని చేస్తారు, జుట్లు పట్టుకుంటారు మహిళలాడు. ఒక్కసారి పోరి, మీరు ఇప్పుడు 20 ఏళ్ళలో పూర్తి చేస్తారా, 28లో పూర్తి చేస్తారా, లేకపోతే చతికిల పడతారా? పక్కన పెడితే గడ ఉన్న యూరియా సమస్యను తీరుస్తలేరు. కానీ వీళ్ళట దాంట్లో ఇరుక్కపోయింది. అది ఎక్కడికక్కడ డిస్మెటల్ చేసి మొత్తం అది పాడైపోయింది. ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఏ నుంచి ఇంకొక మిషన్ పెట్టి ఎప్పుడు మిషన్ ఆర్డర్ చేసింది? అసలు ఇప్పుడు ఆ జేపీ అసోసియేట్స్ వాళ్ళు కొత్త మిషన్ ఆర్డర్ చేసిర్రా? ఒక్క బేరింగ్ పోతేనే దానికి 300 కోట్లు ఎంత అవుతాయట. అది 3 ఏళ్ళు పట్టిందట ఒక బేరింగ్ పోతే తీసుకురావడానికి. ఇంతవరకు దాని సాయిల్ టెస్ట్ జరగలేదు. ఎక్కడెక్కడ షియర్ జోన్స్ ఉన్నాయో టెస్ట్ జరగలేదు. ఊరికైనా చెప్పేసిన అంటే ఇంకెంతమంది ప్రాణాలను పోగొట్టుకుంటారు? వస్తారా అసలు దాంట్లోకి ఇప్పుడు వర్కర్స్? ఏ ధైర్యంతో వస్తారు? ఇంతవరకు సాయిల్ టెస్ట్ జరగలేదు దాంట్లో. అసలు టన్నెల్ బోరింగ్ మిషన్ సంగతి ఏందో ఇంతవరకు తెలీదు. ఎక్కడికక్కడ పారిపోయారు. పనులు చేస్తున్న 100 మంది వాళ్ళు వచ్చేసి అక్కడనే రేక్ షెడ్లలో ఉంటారు. వాళ్ళందరూ ఈ 8 మంది దాంట్లో 9 మంది ఇది అయిపోయేసరికి జలసమాధి అయిపోయేసరికి ఒక్కడు భయంతో పరుగులు తీసిరు. ఎవరు వచ్చి పని చేస్తారు? పక్క రాష్ట్రాలకు తెలియదా ఇది? ఏ ధైర్యంతో వాళ్ళకి ఏదన్నా ధైర్యం మీరు ఇవ్వగలుగుతారా? మీ ప్రాణాలకు మాది గ్యారంటీ అని వచ్చే కుటుంబాలకు ఒక గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఆ విషయం కూడా చెప్తాది ఇరిగేషన్ శాఖ మంత్రి అయినా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా చెప్పుంటే బాగుంటుంది. ఊరికేనే మనకు నోటికి మాటే కదా, దానికేం పెద్ద కాస్ట్ కాదు కదా, ఓ మాట అనేసి అయిపోతుంది కదా, ఫ్రీ. మరి ఇద్దరు కనీసం అనుకోరా? ఆయన 27 అంటాడు, ఇది 28 అంటాడు. ఎట్లుంది వీళ్ళ పరిస్థితి? వీళ్ళ మధ్యలో ఎంత అవగాహన ఉంది? దానిపైన కనీసం అవగాహన ఉందా? అది చెప్పాలి కదా జనాలకి. ఏ వర్కర్స్ వచ్చి పని చేస్తారనలా మీరు ఏ రకమైన వాళ్ళకి ఒక భరోసాను కల్పించగలుగుతున్నారు? ఇది వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. ముందు కనీసం ఆ 7 వాళ్ళ బంధువులకు కనీసం వాళ్ళ బోన్స్ అన్న అప్పచెప్పండి. అప్పుడన్నా కనీసం నమ్ముతారు, ధైర్యంతో వస్తారు. ఇంతవరకు సాయిల్ టెస్ట్ జరగలేదు. అది ఎక్కడెక్కడ షేర్ జోన్స్ ఉన్నాయో తెలవలేదు. అది సాయిల్ టెస్ట్ లేకుండానే కదా గుడ్డిగా దాంట్లో తోస్తే పాపం వాళ్ళు కదా బలైంది.
మీ ఇంట్లోలో మీ కుటుంబ సభ్యులలో పోయి అందులో పని చేస్తే అప్పుడు చెప్పండి, ఇగో మా కుటుంబ సభ్యులు దీంట్లో మేనేజర్గా ఉండబోతారో లేకపోతే పెద్ద పొజిషన్లో వాళ్ళు ఉండి పని చేపిస్తారని అప్పుడు చెప్పరు, జనాలు నమ్ముతారు. ఉట్టిగానే జనాల ప్రాణాలు పరంగా పెట్టి ఊకనే వర్క్ చేస్తామని చెప్పి ఉట్టి గాలి మాటలు చెప్తే ఎవరు నమ్మరు కదా.